ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి పెద్ద కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేయాలని కలగన్నాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి అవకాశం వచ్చింది. ఇంటర్వ్యూలో హెచ్ఆర్ అడిగాడు, నీ గొప్పతనం ఏంటి? ఆ వ్యక్తి ఉత్సాహంగా చెప్పాడు, నిద్ర మినహా మిగతా సమయాన్ని పనిచేస్తాను. నా లక్ష్యం కంపెనీని నంబర్ 1గా చేయడం అని. హెచ్ఆర్ చిరునవ్వుతో మరో ప్రశ్న వేశాడు, సరే మరి నీ కుటుంబం, నీ స్నేహితుల వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు? ఆ వ్యక్తి ఒక్కసారికి షాక్. జీవితం అంటే ఉద్యోగమే కదా సార్? హెచ్ఆర్ నవ్వుతూ చెప్పాడు, ఉద్యోగం జీవితంలో భాగం, కానీ అది జీవితాంతం కాదు. ఆ వ్యక్తి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. బయటకు వస్తూ తల్లికి కాల్ చేస్తుండగా ఒక వృద్ధుడు అడిగాడు, కెరియర్ సెట్, మరి ఆనందం? ఆ వ్యక్తి నవ్వి, ఇప్పుడు ఆఫీస్ వర్క్ కెరియర్ మాత్రమే, ఎంజాయ్ అనేది పక్కన పెడితేనే సక్సెస్ వస్తుందని. వృద్ధుడు, నిజమా? మరి కాస్త కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ఆ వ్యక్తి, సారీ అండి, ఇప్పుడు మాట్లాడడం టైం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఫోన్కి మెసేజ్, మీరు సెలెక్ట్ అయ్యారు, కానీ సిఓని కలవాలని. కంపెనీకి వెళ్ళి చూశాడు. సిఇఓ ఎవరో కాదు, నిన్న తనను కలిసిన వృద్ధుడు. సిఇఓ నవ్వుతూ, మళ్ళీ కలుసుకున్నాం కదా? ఆ వ్యక్తి, సార్ మీరు సిఇఓనా? అవును, నిన్ను సెలెక్ట్ చేయడం కాదు, ఓ జీవిత పాఠం నేర్పించాలనుకున్నాను. ఏంటి సార్? ఈ ఆఫీస్లో 100 మంది పైగా ఉన్నారు, వాళ్ళందరూ కష్టంగా పనిచేస్తున్నారు, కానీ ఎవరు నిజమైన జీవితం లేదు. ఆ వ్యక్తి, నిజంగానా సార్? ఈ నెల నా రిటైర్మెంట్, నా జీవితాన్ని మొత్తం పని కోసం ఖర్చు చేశాను, కానీ చివరికి కుటుంబం, స్నేహితులు, ఆనందం, ఆరోగ్యం అన్ని కోల్పోయాను. ఇప్పుడు ఎంత డబ్బున్నా అది నాకు మళ్ళీ జీవితం ఇవ్వదు. నువ్వు ఈ ఉద్యోగం పొందవచ్చు, కానీ నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదు. జీతం సంపాదించడానికి జీవితాన్ని కోల్పోకండి, ఆనందంగా పనిచేస్తూనే జీవించడాన్ని నేర్చుకోండి. ఆ వ్యక్తి ఒక్కసారిగా కళ్ళు తెరిచినట్టయ్యాడు. డబ్బే ముఖ్యం కాదు, డబ్బుతో పాటు ఆనందం కూడా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.